గౌరవ షాద్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా మత్స్య ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, అదేవిధంగా మత్స్యశాఖ రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ పూర్ణిమ గారు, మరియు చాలామంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మాతోటి ఉన్నటువంటి గౌరవ సభ్యులు దూసా వెంకటేష్ గారు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు బైరమోని మల్లేష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా షాద్నగర్ మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మన అన్న అంచ రాములన్న గారు, అదేవిధంగా సభ్యులు కుక్కల కృష్ణన్న గారు, మన సతీష్ గారు, సురేష్ గారు, మిగతా సొసైటీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు యాదయ్య గారు, అశోక్ గారు, ముఖ్యులందరికీ కూడా గ్రామ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలందరికీ కూడా నా ముందున్నటువంటి మత్స్యకార సోదరి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా మా అడ కమిటీ తరఫున, అదేవిధంగా జిల్లా కమిటీ అధికార సిబ్బంది పక్షానందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఈ సీడ్కి సంబంధించినటువంటిది యాక్చువల్గా మనకు జూన్ జూలైలో సీడ్ వేయాలి. ఇప్పటికి సీడు మనం నవంబర్ వచ్చింది వేస్తున్నాం. మా ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నర్సప్ప కూడా అక్కమ్మ చెరువు నీళ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ సీడ్ వేస్తే సక్సెస్ అవుతుండొచ్చు. కానీ కొన్ని గ్రామాలలో ఇప్పుడు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో సీడ్ వేస్తే ఈ 2-3 నెలల నీళ్ళు ఎండిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ సీడ్ వేసినా ఉపయోగం లేదు, చనిపోతున్నాయి చేప పిల్లలు. మనం ప్రాణాలు తీసుకొచ్చాను లేచి చంపేస్తున్నాం, మనమే చంపేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా మేమేమంటున్నామంటే, ఇక్కడ ఎంత ఈరోజు 66,000 సీడ్ ఇక్కడ ఎదుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం వేసినటువంటి రంగారెడ్డి జిల్లా సీడు 1,90,00,000 సీడు రంగారెడ్డి జిల్లాలో వేసింది. కానీ ఈ సంవత్సరం వేసేటువంటి సీడ్ 50% తగ్గింది. 96 లక్షలు మాత్రమే ఈ సంవత్సరం ఇక్కడ సీడ్ వేస్తున్నట్టు మనకి ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నాయి. మేమేమంటున్నామంటే 96 లక్షలు వేసినా, 1,95,00,000 వేసినా ఆ వచ్చేటువంటి ఆ సీడ్కి ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ డబ్బులని మా సొసైటీ అకౌంట్ ఉంటే, ఈరోజు నర్సప్పగూడలో ఏ విధంగా అయితే యాదయ్య గారు, అశోక్ గారు ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ సంఘమే తీర్మానం చేస్తుంది. ఆ సంఘం తీర్మానం చేసుకొని మాకు ఈ డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి, మాకు ఇంక డబ్బులు కలేసుకొని మనం సీడ్ తెచ్చుకోవాలని చెప్పేసి అట్లా ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు అభివృద్ధి చెందారని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అట్లా అకౌంట్లలో డబ్బులు వేస్తే మా మత్స్యకారులు అభివృద్ధి చెందారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకో విన్నపం ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆమె షాద్నగర్ నియోజకవర్గం ఈరోజు పట్టణ కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, చాలా మార్కెటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చేపలు మనం ఇస్తా ఉన్నాం, కానీ మార్కెటింగ్ చేసుకోవడం కోసం షాద్నగర్లో ఒక మంచి మోడల్ మార్కెట్, చేపల మార్కెట్ లేదు. కాబట్టి మీరు ఒక ఎకర స్థలాన్ని కేటాయించి 1 కోటి రూపాయలతో షాద్నగర్ చేపల మార్కెట్ కట్టించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో 50 లక్షల చేపల మార్కెట్ కట్టిస్తే మత్స్యకారులు ఇక్కడ పట్టినటువంటి చేపలు అమ్ముకొని ఎక్కడో మార్కెట్కి పోయి కాంట్రాక్ట్, ఇప్పటికి కూడా కాంట్రాక్టర్లు 50 రూపాయలకు 70 రూపాయల కిలోకి తీసుకుపోయి మమ్మల్ని దోచుకున్నట్టు పరిస్థితుంది. అట్లా కాకుండా ఇక్కడే మేము చేపలు పట్టుకొని ఇక్కడ మార్కెట్లో అమ్ముకుంటే మా వాళ్ళందరూ కూడా ఉపాధి పొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 3 సీడ్ కేంద్రాలు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం, ఒకటి మోయిన్పేట, ఇంకోటి మేడ్చల్లో. కానీ ఈరోజు జిల్లా అంతా బైఫర్గేషన్ జరిగింది. బైఫర్గేషన్ జరిగిన తర్వాత ఈరోజు మనకు ఉన్నటువంటి ఒకటే సీడ్ కేంద్రం ఇబ్రాహీంపట్నంలో ఉంది. అది కూడా అంతంత మాత్రం ఉన్నట్టు పరిస్థితుంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మీ ఆధ్వర్యంలో నేను ఇంత ముందుకే ఆర్డీఓ గారితో మాట్లాడడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం, వినతిపత్రం కూడా ఇచ్చాం. ఇదేమంటున్నాడు, పెద్ద చెరువు, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇక్కడ పెద్ద చెరువు కాబట్టి ఈ షాద్నగర్ నియోజకవర్గం, ఆమనగల్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రాజేంద్ర నగర్ అంతా ఇక్కడ ఈ దగ్గర అవసరం ఉంది. మేమేమంటున్నామంటే అన్న, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లాలో మరొకటి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ అందరికి కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ సుమారుగా 65 సొసైటీలకు పైన లోపుకున్నాయి. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ సీడ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 5 ఎకరాల స్థలాన్ని చెరువు కట్ట కింద కేటాయించి ఇక్కడ సీడ్ కేంద్రాన్ని నిర్మిస్తే ఈ నియోజకవర్గం మొత్తానికి ఉపయోగపడుతుంది, మిగతా నియోజకవర్గం ఉపయోగపడుతుంది. కాబట్టి అదొకటి మీరు ప్రత్యేకంగా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా అవకాశం రాలే, మాకు మాట్లాడదామన్నా చెప్దామా, చాలా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి.
కాబట్టి వీటిని మాత్రం మీరు ముందుగా చేస్తే అవకాశం రాలేదు ఎప్పుడు మేము ఇచ్చినామని చెప్తున్నాం. మీతో మాట్లాడడానికి ఇక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడే మాకు అవకాశం రాలేదు. కలిసినాం ఇచ్చినాం ప్రజాస్వామ్యము అన్న నేను చెప్పేది నండి. నేను ఆర్డీఓలకు ఇచ్చినాం, కలెక్టర్లకు అన్ని ఇచ్చినాం. ఇక్కడ ఒక మా వేదిక దొరికింది. ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాం. ఇలాంటి వేదిక అవసరం రాలే కాబట్టి చెప్తున్నాం. మీరు అది నేను చెప్పేది. ఎస్ అందుకనే మేమేమంటున్నాం అంటే ఇంతకుముందు మా ఆర్గనైజేషన్ కూడా ఇచ్చున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని చేయాలని చెప్పేసి నగదు బదిలీని దీనికి సంబంధించి చేయాలని చెప్పేసి కోరుతాము. ఇప్పటిదాకా మా మత్స్యకారులు అనేటువంటి సమస్యలు అలాంటి సమస్యలు ప్రతి సొసైటీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావాలి, పుట్టీలు కావాలి, వలలు కావాలి. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలని నేను కూడా అలాంటి దాంట్లో మీకు మాకు మేము ఉన్నంతలో ఏమన్నా కావాలంటే మాకు చెప్తే ఇట్లా ఇది ఉంది ఎట్లా చేద్దామని చెప్పంటే కూడా మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటామన్నా. ఆ విధంగా మా కమిటీ కూడా మీ అండగా మీకు సంబంధించినటువంటిది సహకరించడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తామని. ఏదేమైనా మా మత్స్యకారులందరూ ఇంకొక విన్నపం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు, కళ్ళగీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు మాతో పాటు వృత్తిదారులే. వాళ్ళకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు. మా మత్స్యకారులు ఈరోజు 155 మందిలో కనీసం తీస్తే ఒక 30 మంది నర్సపు కూడా వెళ్తారన్న, మత్స్యకారులు వెళ్తారన్న. 50 సంవత్సరాలు వెళ్ళినటువంటి వాళ్ళు. మా మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నామన్నా మేము. కాబట్టి మా మత్స్యకారులందరికీ వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇచ్చేదానికోసం మా ప్రభుత్వం ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న మెట్సా అయినా కూడా ఇబ్రాహీంపట్నంలో రాష్ట్ర పెట్టిన గురించి మాట కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యల మీద మీ దృష్టి తీసుకురావాలని చెప్పేసి ఒకటే అన్న మా వేరే దృష్టి కాదు. కాబట్టి వీటన్నిటి మీద మీరు మాట్లాడాలని చెప్పేసి ఆ విధంగా చేస్తారని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను.